నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఈ రోజు భారీ ఎత్తున విడుదలైంది. ఉదయం మొదటి షో నుంచే అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు జరుపుతూ బాణసంచా కాల్చి ఫ్లెక్సీలు కట్టి నినాదాలతో హోరెత్తించారు. దర్శకుడు సుజిత్ అద్భుతమైన టేకింగ్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు సుజిత్ కూడా భావోద్వేగంగా స్పందిస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే, అన్నీ బాగుంటే ఓజీ ఇంకా పెద్దదిగా మారుతుంది అంటూ ఫ్యాన్స్ కి మెసేజ్ ఇచ్చారు. మొత్తానికి పవన్ మాస్ స్వాగ్ తో ఓజీ థియేటర్లను షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసినా ఓజీ ఓవర్సీస్ లో కూడా సునామీ సృష్టిస్తోంది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే నార్త్ అమెరికాలో ఈ చిత్రం $3 మిలియన్ అంటే సుమారు 26 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ అద్భుత విజయాన్ని నిర్మాతలు డివివి ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించి ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. పవన్ మాస్ అవతార్, సుజిత్ టేకింగ్, తమన్ బీజిఎం కలిసి ఓవర్సీస్ ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లిపోయాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు బాబీ స్క్రీన్ ప్లే అసలైన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ను చూశామంటూ ట్వీట్ చేశారు. నిర్మాత నాగవంశీ ఇంట్రో, ఇంటర్వెల్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. పవన్ స్వాగ్ అదిరిపోయింది అని రాసుకొచ్చారు. హీరో నాని కూడా ఓజీ బ్లాక్ బస్టర్ అంతే అంటూ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచాడు. ఇక థియేటర్లలో మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పబ్లిక్ తో కలిసి కాగితాలు ఎగరేసి సెలబ్రేట్ చేశారు. పవన్ పిల్లలు అఖీరా, ఆద్య కూడా డాడీ సినిమా చూసి ఎంజాయ్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓజీ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో నటీనటుల పారితోషికాలు హాట్ టాపిక్ గా మారాయి. వస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే రికార్డు స్థాయిలో 80 కోట్ల రూపాయలు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ సుజిత్ 8 కోట్లు, విలన్ పాత్రలో నటించిన ఇమ్రాన్ హష్మి 5 కోట్లు, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ 2 కోట్లు రెమ్యునరేషన్ పొందినట్లు టాక్ అయితే ఉంది. అయితే ఈ వివరాలపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ ఈ రోజు గ్రాండ్ రిలీజ్. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు బద్దలు కొడుతుండగా ఫ్యాన్స్ థియేటర్ల ముందు ప్రత్యేక అలంకరణలు చేశారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం సినిమాకు మరో లెవెల్ ఎనర్జీ ఇస్తోంది. నిన్న రాత్రి ప్రీమియర్ షోలతో ఓజీ ఫీవర్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ శ్రీరాములు థియేటర్లో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ అభిమానులతో కలిసి సినిమా చూశారు. పవన్ ఎంట్రీ సీన్ వచ్చినప్పుడు కాగితాలు ఎగరేసి కేరింతలు కొట్టారు. హరీష్ శంకర్ కూడా వారితో కలిసి థియేటర్లో సినిమా ఎంజాయ్ చేశారు. నారా లోకేష్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, కానీ పవన్ అన్న మాత్రం అభిమానుల ఒరిజినల్ గాడ్ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి టికెట్ ఉన్న వారికే ఎంట్రీ ఇస్తామని స్పష్టం చేశారు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మిరాయ్ 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పవన్ సినిమా కోసం ఒకరోజు తమ థియేటర్లను స్వచ్ఛందంగా ఇచ్చేశారు. ఈ నిర్ణయం పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణానికి సంకేతంగా నిలిచింది. శుక్రవారం నుంచి మళ్లీ మిరాయ్ ప్రదర్శనలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.